ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు ఈ ఆరాధన సమయంలో ఒక చక్కటి అంశాన్ని మీ అందరితో పంచుకోవాలని నేను సిద్ధపడ్డానండి. ఆ అంశం పేరు పరమ తండ్రి వాంఛను పట్టించుకొనని పుత్రులు. పరమ తండ్రి వాంఛను పట్టించుకొనని పుత్రులు. పరమ తండ్రి అంటే మనందరికీ తెలుసండి. పరమ తండ్రి అంటే ఎవరో కాదు, మన కన్న తండ్రి అయిన దేవుడు. ఆయనకు సృష్టికర్త, రక్షకుడు, ఈరోజు భూమి మీద ఉన్న వారందరినీ కూడా సంరక్షించే సంరక్షకుడు అని చెప్పొచ్చు. అయితే మన పరమ తండ్రి వాంఛ అంటే ఏంటి? వాంఛ అనగా కోరిక, వ్యామోహం, ఇష్టం, ఆకాంక్ష అని అర్థాలు వస్తాయండి. వాంఛ అంటే ఏంటంటే కోరిక, వ్యామోహం, ఇష్టం, ఆకాంక్ష. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కోరిక. పరమ తండ్రి కోరికను పట్టించుకొనని పుత్రులు. ఇందుకే ఏంటండి పరమ తండ్రి కోరిక అని అంటే, ఈరోజు మనం భూమి చూస్తుంటే తల్లిదండ్రులైన వారికి చాలా కోరికలు ఉంటాయి. వారి యొక్క పిల్లల పట్ల చాలా కోరికలు ఉంటాయి. అయితే ఆ కోరికలు వారికి ఉన్నప్పుడు వారు తీర్చుకోలేని సమయంలో వారు ఏమనుకుంటారంటే, నేను కోరుకున్నది నేను చేయలేకపోయినా నా పిల్లల ద్వారా అయినా అది జరిగించుకోవాలి అని చెప్తుంటారండి. ఏమని చెప్తుంటారంటే పిల్లలకు, నాన్న నేను ఒక గొప్ప డాక్టర్ కావాలనుకున్నాను, కానీ నేను కాలేకపోయాను. కనీసం నువ్వైనా బాగా చదువుకొని ఒక మంచి డాక్టర్ అవ్వు. నేను ఒక ఇంజనీర్ కావాలనుకున్నాను, ఇంజనీర్ అవ్వలేకపోయాను, నువ్వైనా ఒక మంచి ఇంజనీర్గా అవ్వాలి, అదే నా కోరిక అని చెప్పేసి చెప్తుంటారండి. ఇలా భూమి మీద తల్లిదండ్రులైన వారు ఎన్నో కోరికలు వారి యొక్క పిల్లలకి చెప్పినప్పుడు వాళ్ళ యొక్క పిల్లలు ఏం చేస్తారంటే, నేను ఇది చేయడం మా తల్లిదండ్రుల యొక్క కోరిక, నేను ఐఏఎస్ అవ్వడం మా తండ్రి గారి కోరిక, నేను ఒక ఐపీఎస్ అవ్వడం మా తల్లిగారి కోరికని ఏం చేస్తుంటారంటే, వాళ్ళ యొక్క కోరికను నెరవేర్తించడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. వాళ్ళకున్న కోరికలను కూడా పక్కన పెట్టి వాళ్ళ తల్లిదండ్రుల కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వీరు ఆహర్నిశలో కష్టపడుతూ ఏం చేస్తుంటారు అంటే, ఇదిగో వాటిని నిర్వర్తించడానికి, వాటిని పూర్తి చేయడానికి ఎంతో కష్టపడుతుంటారు. అలాగే పిల్లలైన వారు ఏం చేస్తుంటారంటే, మరి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలైతే ఏం చేస్తారు, కొంతమంది పట్టించుకోకపోవచ్చు. కొంతమంది అయితే ఏం చేస్తారంటే, అమ్మా మీకు ఏం కావాలి, నాన్న మీకు ఏం కావాలి అని చెప్పేసిన వాళ్ళ యొక్క కోరికను తెలుసుకొని ఆ కోరికను నిర్వర్తించడానికి, అంటే దాన్ని నెరవేర్చడానికి ఏం చేస్తుంటారంటే వీళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంటారు. అమ్మ మీకు ఏం కావాలి, మంచి బట్టలు కావాలా, మంచి ఆహారం కావాలా, ఇంకేమైనా కావాలా, మీకు ఏం కావాలో అడగండి, మేము అవి తీరుస్తాం అని చెప్పేసి మంచి పిల్లలైన వారు ప్రతి ఒక్కరు కూడా తీర్చడానికి అడుగుతుంటారండి. అయితే ఇలా మరి కోరికల గురించి మనం చూస్తే చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక భర్త తన భార్యకి ఏం కావాలి అని వాళ్ళ యొక్క భార్య కోరికలు తీర్చడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఒక భార్య తన భర్తకి ఏం కావాలి, ఎలాంటి ఆహారం కావాలి, లేదంటే ఎలాంటి పనులు కావాలి అని భార్య ప్రయత్నం చేస్తుంటుంది. ఒక పిల్లలు ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రులకి ఏం కావాలని. మరి తల్లిదండ్రులు అయిన వారు కూడా ఏం చేస్తుంటారంటే తమ పిల్లలకి ఏమి ఇష్టం, ఎలాంటి ఆహారం ఇష్టపడతారు, లేదంటే వాళ్ళకి బట్టలు ఇష్టమా, లేదంటే వాళ్ళకి బొమ్మలు ఇష్టమా, ఏది ఇష్టమో కనుక్కొని దాన్ని వీరు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే మరి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు లోకంలో మనం చూస్తే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టాలు, వాళ్ళ యొక్క పిల్లల ఇష్టాలు, లేదంటే వాళ్ళ బంధువుల ఇష్టాలు, వాళ్ళ భర్త ఇష్టాలు, వాళ్ళ భార్య ఇష్టాలు, అందరి ఇష్టాలను నెరవేర్చడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళు కష్టపడటం కూడా ఏమంటారంటే, ఎందుకంటే మీరు ఈ ఇంజనీరింగ్ చేస్తున్నారు అని అంటే, ఇవ్వండి ఇంజనీరింగ్ చేయడం మా నాన్నగారి కల అండి, అందుకే నేను దీనికోసం కష్టపడుతున్నానండి. ఇవ్వండి నేను నిజంగా ఒక మంచి లాయర్ కావాలని మా అమ్మగారి కోరికండి, అందుకే నేను ఎంత కష్టపడుతున్నాను అంటారు. అంటే వాళ్ళు ఆ పని చేసేటప్పుడు కూడా ఏం చెప్తారంటే, ఇగో నేను చేయడానికి కారణం ఇది మా అమ్మగారి కోరిక, మా నాన్నగారి కోరిక, లేదంటే మా అన్నయ్య కోరిక అండి అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారండి. అయితే మరి ఈ లోకంలో ఈరోజు అందరూ కూడా
వాళ్ళ యొక్క కోరికలు, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లల కోరికలు, వాళ్ళ యొక్క భర్త కోరికలు, భార్య కోరికలు, వీటిని నిర్వర్తించడానికి ఎంతో కష్టపడుతున్నారు. కానీ ఒకరి కోరికలు మాత్రం మర్చిపోయారండి. ఎవరి కోరికలు మర్చిపోయారంటే అదే మన టైటిల్, పరమ తండ్రి వాంఛను, అంటే పరమ తండ్రి కోరికను పట్టించుకొనని పుత్రులు. మరి ఈరోజు భూమి మీద ఉన్న వారంతా కూడా ఎవరు అని మనం ఆలోచించగలిగితే అందరూ సాక్షాత్తు దేవుని పిల్లలే అండి. అందరూ దేవుని పుత్రులే. వాళ్ళు దేవుణ్ణి స్వీకరించిన వారు కానివ్వండి, స్వీకరించలేని వారు కానివ్వండి, దేవుని తెలుసుకున్న వారు కానివ్వండి, దేవుని తెలుసుకోలేని వారు కానివ్వండి, ఎవరైనా ఎవరు అంటే అందరూ దేవుని పిల్లలే. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా మనమంతా ఎవరు అంటే ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మంది కూడా అందరూ సాక్షాత్తు దేవుని పిల్లలే, దేవుని పుత్రులే. అంటే అందరూ దేవుని పిల్లలే అంటే అందరూ దేవుని పిల్లలే. అయితే మరి అందరూ దేవుని పిల్లలే అయినప్పుడు మరి మన కన్న తండ్రి కోరిక ఏంటి? ఇంతకీ ఆయన మన నుంచి ఏం కోరుకున్నాడని ఎవరైనా ఆలోచిస్తున్నారా అంటే ఎవ్వరూ కూడా ఆలోచించడం లేదండి. అందరూ కూడా భూమి మీద ఉన్న మనుషుల కోరికల గురించి ఆలోచిస్తున్నారు తప్ప పరలోకంలో ఉన్న దేవుని యొక్క కోరిక గురించి ఎవ్వరూ కూడా ఆలోచించడం లేదండి. నిజంగా మరి మనం భూమి మీద ఉన్నప్పుడు తండ్రుల యొక్క కోరిక పిల్లలు కనుక పట్టించుకోలేదనుకోండి, ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? చాలా బాధపడతారండి. ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు లేని వారిని సరిగా చూడలేనప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారంటే, ఏమంటే నాకు 3 కొడుకులు ఉన్నారండి, కానీ ఒక్కరు కూడా చూడడం లేదండి. నా ఆరోగ్యం ఎలా ఉందో పట్టించుకోవట్లేదండి, కనీసం నేను భోజనం చేశానని లేదని కూడా పట్టించుకోవట్లేదని ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతుంటారండి. అంటే ఆ తల్లిదండ్రులైన వారిని పిల్లలు పట్టించుకోకపోతే వాళ్ళు పడే బాధ చాలా బాధపడతారండి. అయ్యో, వీళ్ళ కోసమని నా జీవితం అంతా కష్టపడ్డాను, వాళ్ళు కావాలని ఎంతో ఆశపడ్డాను, వాళ్ళకి అన్న తర్వాత వాళ్ళ కోసము ఆహార్నిశలు కష్టపడి, ఇగో నేను సరిగా భోజనం చేసినా చేయకపోయినా వాళ్ళ కోసం ఎంతో కష్టపడ్డాను, నా రెక్కల కష్టం అంతా వాళ్ళకే పెట్టాను, వాళ్ళు గొప్పగా చదివించాను, ప్రయోజకులుగా చేశాను, కానీ ఈరోజు నన్నే పట్టించుకోవడం లేదని చెప్పేసి చాలా బాధపడతారండి. అయితే మరి ఈరోజు పరలోకంలో ఉన్న దేవుడు కూడా ఇదిగో ఆయన ఎంత కష్టపడ్డారంటే 6 విశ్వదినాలు మన అందరి కోసం కష్టపడ్డారండి. ఎంత కష్టపడ్డారంటే ఆయన 7వ దినాన విశ్రమించారు అంటే, విశ్రాంతి తీసుకున్నారంటే ఎంత కష్టపడ్డారో మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఎప్పుడు విశ్రాంతి కోరుకుంటారంటే బాగా పని చేసిన తర్వాత వాళ్ళ విశ్రాంతి అవసరం. ఏదో కొంచెం చిన్న పని చేసిన వాళ్ళు పెద్దగా విశ్రాంతి ఎవరు కోరుకోరు. కానీ విశ్రాంతి తీసుకుంటున్నారంటే అర్థం ఏంటంటే దానికి ముందు చాలా పని చేశారు, బాగా అలసిపోయారు అని అర్థం. మరి మన పరలోకపు తండ్రి కూడా ఆయన 7వ దినాన విశ్రమించారు లేదా విశ్రాంతి తీసుకున్నారు అంటే 6 విశ్వదినాలు చాలా కష్టపడ్డారు. మరి ఎందుకయ్యా తండ్రి ఎందుకు మీరు కష్టపడ్డారంటే, నాన్న మీకోసమే, ఇగో మిమ్మల్ని భూలోకానికి పంపించాలనుకుంటున్నాం కదా, మరి పంపించేటప్పుడు మీకు ఏ లోటు ఉండకూడదు, మీకు కావాల్సిన గాలి కావాలి, నీరు కావాలి, ఆహారం కావాలి, ప్రతి ఒక్కటి. నిజంగా ఈ సృష్టిని మనం ఒకసారి ఆలోచించామనుకోండి, ఈ సృష్టిలో మనం బ్రతకడానికి ఏదైనా ఇది లేదు అని ఏమన్నా ఉందా? ఏదీ లేదు. నిజంగా దేవుడు మనకు ఆహారంలో ఎన్నో వెరైటీలు, మనం తినే ఆహారంలో కానివ్వండి, గాలి, నీరు, ఇలా ప్రతి దాంట్లో కూడా దేవుడు ఒక్కటి పెట్టలేదు, చాలా రకరకాలుగా పెట్టారు. అందమైన ప్రకృతిని చేశారు. మనకు కావాల్సినవన్నీ కూడా మన పాదాల దగ్గరే పెట్టి దేవుడు తరువాత మనల్ని చేయడం జరిగిందండి. అంటే మరి ఎందుకు ఇంత కష్టపడ్డారంటే, ఇగో నా పిల్లలకి ఏ లోటు ఉండకూడదు, మరి కావాల్సినవన్నీ కూడా నేను సిద్ధపరచాలి అన్న మంచి ఉద్దేశంతో ఈ సమస్త సృష్టినంతా కూడా దేవుడు చేసి మనకి ఇవ్వడం జరిగిందండి. మరి ఎంత ఇచ్చిన తర్వాత, ఎంత చేశారు కదా, ఇంత చేసిన తండ్రిని, అయ్యా మీకేం కావాలి, మీ కోరిక ఏంటి, మరి నా కోసం ఇంత చేశారు కదా, మరి మీకు ఏం కావాలి తండ్రి, మీరు నా నుంచి ఏం కోరుకుంటున్నారు అయ్యా అని ఎవరైనా దేవుణ్ణి ప్రశ్నించేవారు ఉన్నారా? దేవుని గురించి ఆలోచించేవారు ఉన్నారా అంటే ఎవ్వరూ లేరండి. ప్రతి ఒక్కరు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత, ఇవ్వండి మా ఆయనకి బైక్ అంటే ఇష్టం అండి, లేదంటే మా ఆవిడకి చీర అంటే ఇష్టం అండి, మా తల్లిదండ్రులైన వారికి లేదంటే ఇదని ఈ బహుమతి ఇస్తే ఇష్టమండి, మా పిల్లలకి బొమ్మలంటే ఇష్టమని అని మనుషుల ఇష్టాల గురించి, మనుషుల కోరికల గురించే
మనం నిరంతరం తప్పిస్తున్నాం, కానీ అసలు దేవుని కోరిక గురించి ఎవరూ ఆలోచించడం లేదండి. అయితే మరి ఈరోజు దేవుని కోరిక ఏంటి? దేవుడు ఎంత మన కోసం చేశారు కదా, ఈ మహావిశ్వాన్ని చేసి మన పాదాల కింద పెట్టారు కదా, ఆయన కోరిక ఏంటి? ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది మనం తెలుసుకుందామండి. లేవియాకాండము 11వ అధ్యాయము, లేవియాకాండము 11వ అధ్యాయము 44 వచ్చిన మనం చూడగలిగితే 44, 45. లేవియాకాండము 11వ అధ్యాయము 44, 45 వచనాలు చూద్దామండి. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధులను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. చూడండి, మరి ఇక్కడ సందర్భం ఎవరి గురించి అంటే ఇశ్రాయేలీల గురించి. దేవుడు ప్రారంభంలో ఏర్పాటు చేసుకున్న జనాంగం ఎవరు అంటే ఇశ్రాయేలీలు. మరి ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ లేవియాకాండం అంతా కూడా మనం చదివామనుకోండి, దేవుడు ఏం కోరుకుంటున్నారు అంటే ఆ లేవియాకాండం ద్వారా పరిశుద్ధత. ఇప్పుడు వీళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే మరి దేవుడు మనసు ఏంటో ఈ లేవియాకాండంలో చెప్తారండి. అందులో ఇక్కడ చెబుతూ ప్రాముఖ్యంగా నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. అంటే దేవుడు ఎలాంటి వారు? ఆయన ఒక క్యారెక్టర్ ఎలాంటిది అంటే పరిశుద్ధుడు. మరి ఆయన ఏం కోరుకుంటున్నారంటే ఇగో మీరు కూడా పరిశుద్ధులు కావాలి. ఆయన పరిశుద్ధులు కనుక తన పిల్లలైన మనం కూడా అలాగే పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారండి. ఇప్పుడు నిజంగా ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఆ రాజు ఏమనుకుంటాడంటే నా కుమారుడు కూడా రాజు కావాలి, నా కుమారుడు కూడా నాలాగే రాజు కావాలి. ఒక మంత్రి ఉన్నాడు అనుకోండి, ఆ మంత్రి ఏమనుకుంటాడంటే ఇదిగో నేను ఏ విధంగా అయితే ఒక రాజకీయ నాయకుడిగా ఒక మంత్రిగా ఉన్నానో నా కుమారుడు కూడా నాలాగే ఉండాలి, ఒక గొప్ప స్థాయిలో ఉండాలి. అలాగే ఒక డాక్టర్ కూడా ఏమనుకుంటారంటే ఇదిగో నా కుమారుడు కూడా ఒక మంచి డాక్టర్గా ఉండాలి, ఒక ఇంజనీర్ కూడా నా కుమారుడు ఒక ఇంజనీర్గా ఉండాలి అని చెప్పేసి అని కోరుకుంటారు. అయితే మరి దేవుడు ఏం కోరుకుంటున్నారంటే ఇదిగో మీ తండ్రిగా నేను పరిశుద్ధుడు కదా, మీరు కూడా నాలాగే ఉండండి. ఏమంటే ఇందులో ఏమైనా స్వార్థం ఉందా అంటే ఇందులో ఏ స్వార్థం లేదండి. మన పరలోకపు తండ్రి ఎలాంటి వారు, ఆయన గర్భాన్ని నుంచి వచ్చిన మనం కూడా అలాగే పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారండి. అయితే మరి ఇది ఎవరికి చెప్తున్నారు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగమైన ఇశ్రాయేలుకి చెప్తున్నారు. మరి మన గురించి కూడా చెప్తున్నారా అంటే మన గురించి కూడా చెప్తున్నారండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనాలండి. 14 చదవండి, 16 తర్వాత చదువుకుందాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14 వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఇది ఏమన్నారంటే నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. అంటే మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నారంటే ఇదిగో మరి అది ఇశ్రాయేలీలకి కాదు, మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలుకే కాదు, ప్రారంభంలో ఏర్పాటు చేసుకున్న జనాంగం ఇశ్రాయేలీలు, కానీ భూమి మీద ఉన్న వారంతా ఎవరు? అందరూ దేవుని పిల్లలే. మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కూడా ఒకవేళ పోనేది ఇశ్రాయేలీలకు మాత్రమే వర్తిస్తుంది అని మనం కూర్చున్నాం అనుకోండి, అదే మాట దగ్గర మనం ఆగిపోయాం అనుకోండి, మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నారు? మనకు కూడా వర్తిస్తుంది, కొత్త నిబంధన అందరికీ వర్తిస్తుంది. నేను పరిశుద్ధులు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులు కావాలి అని దేవుడు కోరుకుంటున్నారండి. నిజంగా మరి దీని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇది దేవుని కోరికని ఎవరైనా ఆలోచిస్తున్నారా అంటే ఎవరు కూడా ఆలోచించడం లేదండి. అయితే మరి ఏ విషయాల్లో పరిశుద్ధంగా ఉండాలి? ఈ పరిశుద్ధంగా ఉండమన్నారు కదా, మరి ఏ విషయంలో పరిశుద్ధంగా ఉండాలి అని అంటే కొన్ని విషయాలు చూసుకొని ముందుకు వెళ్దామండి. మొదటిగా చూపు. మన చూపు ఎలా ఉండాలి?
అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం మనం చూడగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం తీసిన వారు చదవండి. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడను. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. నేను మీతో చెప్తున్నదేమనగా, అంటే నేను మీతో ఏం చెప్తున్నానంటే అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. అంటే ఒక స్త్రీని ఒక తప్పుడు చూపుతో చూస్తేనే వాళ్ళు వ్యభిచారులు అని దేవుడు చెప్తున్నాడండి. అంటే మన చూపు విషయంలో కూడా మనం ఎలా ఉండాలి అంటే, తప్పుడు చూపు చూడకూడదు, మంచి చూపే. అది ఎవరినైనా సరే, పురుషులైనా స్త్రీలైనా మనం ఎలాంటి చూపుతో చూడాలి అని అంటే, ఇదిగో మన అక్క, మనకంటే పెద్దవారైతే మన అక్క, మనకంటే చిన్నవారైతే మన చెల్లి, మనకంటే పెద్దవారైతే మన అన్న, మనకంటే చిన్నవారైతే మన తమ్ముడు, మన తండ్రి సమాన వయస్కులైతే తండ్రి, మన తల్లి సమాన వయస్కులైతే తల్లి. ఇదే అండి, ఇలాంటి ఉద్దేశంతోనే చూడాలి. ఎందుకంటే భూమి మీద ఉన్న వాళ్ళంతా ఎవరు? మన అక్క, మన 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 చెల్లి, మన తమ్ముడు, మన అన్న, మన అమ్మ, మన నాన్న, వీళ్ళే. అందుకని మనకి ఎలాంటి చూపు చూడాలి అంటే, ఎవరిని చూసినా మంచి చూపు. ఇప్పుడు మన బంధువులు కానివ్వండి, మన రక్త సంబంధులు కానివ్వండి, మన కుటుంబ సభ్యులను ఎవరైనా చూసినప్పుడు ఒక తప్పుడుగా మనం చూడగలమా? అసలు మన తప్పుడు ఆలోచన అనేది మన కుటుంబ సభ్యులను చూసేటప్పుడు, బంధుమిత్రులను చూసేటప్పుడు రాదు. కానీ బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఎలా వస్తుంది అంటే, తప్పుడు చూపు చూసే ఆలోచన, తప్పుడు చూపు చూసే పరిస్థితి అనేది మనకు వస్తుంది. కానీ మనం అలా చూసేటప్పుడు కూడా ఎలా ఉండాలి మన చూపు అంటే, పరిశుద్ధంగా ఉండాలి. అంటే దేవుడు పరిశుద్ధులుగా ఉండమన్నారు. మరి ఏ విషయాల్లో పరిశుద్ధులుగా ఉండాలి అంటే, మొదటిగా చూపు. మన చూపు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా మంచిగా ఉండాలి. మనం ఎవరిని చూసినా మంచి ఉద్దేశంతో చూడాలి తప్ప తప్పుడు చూపుతో మనం చూడకూడదు. ఇక్కడ ఏమంటున్నారు? ఒక స్త్రీతో నువ్వు వ్యభిచారం చేయడం అంటే ఏంటి అంటే, పాత నిబంధన ప్రకారంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి వ్యభిచారం చేస్తే తప్పు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎలా మారిపోయింది, చట్టాన్ని ఎలా మాడిఫై చేశారు అని అంటే, నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి తప్పు చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే తప్పుడు ఉద్దేశంతో నువ్వు చూస్తున్నావో అప్పుడే నువ్వు వ్యభిచారం చేసినట్లు అని చెప్పారు యేసుక్రీస్తు వారు. అంటే మన చూపుతో కూడా మనం వ్యభిచారం అయిపోతామా అంటే అయిపోతాము. కాబట్టి మనం చూపు విషయంలో కూడా మంచిగా ఉండాలి అని దేవుడు చెప్తున్నారండి. మరి భక్తుడైన యోబు గారు మరి చూపు గురించి ఒక మంచి మాట మాట్లాడుతున్నారండి. ఏంటో ఆ మాట మనం చూడగలిగితే, యోబు గ్రంథము 31వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యోబు గ్రంథము 31వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూడగలిగితే, నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచును, అలాగూ చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమాయను. చాలు చూడండి, యోబు గారు ఏమంటారంటే 31వ అధ్యాయము మొదటి 2 వచనాలు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. అంటే యోబు గారు ఏం చేశారట? కన్నులతో నిబంధన అంటే ఏంటి? ఒప్పందం చేసుకున్నాడట. ఏమని? కన్యకను నేను ఎలాగ చూచుదును, అలాగూ చేసిన వాళ్ళ పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమవును. అంటే నా కన్నులతో నేను ఏమని, నా కన్నులు ఏ విధంగా కంట్రోల్ చేసుకున్నానంటే, ఇవ నువ్వు కన్యకను చూడకూడదు, ఎవరిని తప్పుడు ఉద్దేశంతో చూడకూడదు అని ఒక నిబంధన చేసుకున్నాడట కన్నులతో. మరి ఎందుకు ఇంతకీ నిబంధన చేసుకున్నారంటే, ఒకవేళ నేను తప్పుడు ఉద్దేశంతో చూస్తే ఏం జరుగుతుంది అంటే, అలాగూ చేసిన వాళ్ళ పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును అంటే, ఒకవేళ నేను తప్పుడు ఉద్దేశంతో చూస్తే మరి దేవుని ఆజ్ఞ విషయంలో నేనేమవుతాను? దోషినైపోతాను. దేవుడు ఎవరిని కూడా తప్పుడు ఉద్దేశంతో చూడొద్దన్నారు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నన్ను కూడా పరిశుద్ధుడిగా ఉండమన్నారు. ఒకవేళ నేను తప్పుడు ఉద్దేశంతో చూస్తే నేను ఏమవుతాను? నేను దోషినైపోతాను, అపవిత్రుడినైపోతాను. అందుకని నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అని యోబు గారు చెప్పడం జరిగిందండి.
అంటే దేవుడు ఏం కోరుకుంటున్నారు అంటే పరిశుద్ధులుగా ఉండమని చెప్పిన దేవుడు మన చూపు విషయంలో ఇక మనం పరిశుద్ధులుగా ఉండాలి. అంటే మంచి చూపు, మన కుటుంబ సభ్యులను ఏ విధంగా అయితే మంచి ఉద్దేశంతో మంచి చూపుతో చూస్తామో సమాజంలో ఉన్న వారందరినీ కూడా అదే మంచి ఉద్దేశంతో చూడాలి. ఓకే అండి. నెక్స్ట్ రెండవది ఆలోచనలు. మనం చూపు విషయంలో బాగున్నవారు ఆలోచన విషయంలో కూడా తప్పిపోయే అవకాశం ఉందండి. మరి చాలామంది తప్పుడు చూపు చూడకపోయినా ఆలోచన విషయంలో తప్పిపోతారు. మరి ఆలోచనలో కూడా తప్పు చేస్తే తప్పేనా? ఆలోచన విషయంలో నేను తప్పుడు ఉద్దేశంతో చూడలేదండి, కానీ ఆలోచనలో మా ఆలోచన మాత్రము తప్పుడు ఆలోచనలు అండి అని చెప్పేసి అంటే దీన్ని దేవుడు అంగీకరిస్తారా అంటే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపును. చూడండి మాట, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. చూడండి, మళ్ళీ చదువుతున్నాను. దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. దురాలోచనలు గలవాడు అంటే చెడు ఆలోచన కలిగిన వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరట? నేరస్తుడని ఆయన అనగా దేవుడు తీర్పు తీర్చును. అంటే ఎవరైతే చెడు ఆలోచనలు కలిగి ఉంటారో వాళ్ళు దేవుని దృష్టిలో నేరస్తులట. అంటే మనం ఆలోచన విషయంలో కూడా ఎలా ఉండాలి అంటే మంచి ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే మరి దేవుడు ఆలోచనలు కూడా చూస్తారా అంటే భూమి మీద ఉన్న మనుషులు ఆలోచనలు ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకంటే ఆలోచనలు అనగా మన హృదయంలో ఉంటాయి. ఇప్పుడు పోనీ ఎవరినైనా మనం తప్పుడుగా చూస్తున్నామంటే చూపుని బట్టి ఎవరైనా పట్టుకోవచ్చు. ఎవరితో మాట్లాడేటప్పుడు మనం ఏదైనా వ్యర్థమైన మాటలు మాట్లాడితే పట్టుకోవచ్చు. మనం ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా పట్టుకోవచ్చు. కానీ ఆలోచనలు మన అంతరంగంలో ఉంటాయి. ఈ అంతరంగాన్ని ఎవరైనా పట్టుకోగలరా? ఎవరు పట్టుకోలేరు. భూమి మీద మనుషులు పట్టుకోలేరు. కానీ ఎవరు పట్టుకుంటారంటే దేవుడు పట్టుకుంటాడు. ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తారు కాబట్టి, హృదయాన్ని అంతరంగాన్ని చూసేది దేవుడు కాబట్టి దేవుడు ఏమన్నాడంటే నాన్న నేను పరిశుద్ధుని కదా, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలంటే మీ ఆలోచనలు కూడా మంచివై ఉండాలి అని కోరుకుంటున్నారండి దేవుడు. ఎందుకు ఆలోచనలు మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు అని అంటే ఏదైనా ఒక వ్యక్తి నేరం చేసే ముందు మొదటిగా ఏమొస్తుంది అంటే ఆలోచనలు వస్తాయి. మొదటిగా చూస్తారు, చూసిన తర్వాత ఆలోచనలు వస్తాయి. ఆలోచన వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళు దాన్ని ఏ విధంగా చెయ్యాలి అని చెప్పేసి అని వాళ్ళు ప్లాన్ వేస్తారు. తర్వాత ఆ పని జరిగిస్తారు. అంటే వాళ్ళ తప్పుడు పని చేయడానికి, ప్రతి ఒక్క తప్పుడు పని చేయడానికి ప్రారంభం ఏంటి అంటే ఆలోచనలు. అందుకని దేనికి అడ్డుకట్ట వేయాలో దేవుడు దానికే అడ్డుకట్ట వేస్తున్నారు. చూపుకి కంట్రోల్ చేయాలి, అందుకే చూపు గురించి చదువుకున్నాం. ఇప్పుడు ఆలోచనల కోసం కూడా దేవుడు ఏమన్నాడంటే ఇగో నువ్వు ఎప్పుడైతే తప్పుడు ఆలోచనలు కలిగి ఉంటావో నువ్వు అప్పుడే నేరస్తుడవు, నువ్వు అప్పుడే నేరస్తుడవు అని దేవుడు చెప్తున్నాడండి. అంటే ఆలోచన విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే మంచి ఆలోచనలు, అది ఎవరైనా ఎలాంటి పరిస్థితి అయినా మన యొక్క ఆలోచనలు మంచిగా ఉండాలి. మంచి ఆలోచనలు కలిగి మనం ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నారు. ఇంకా మూడవదిగా మాటలు. మరి మాటల విషయంలో కూడా దేవుడు ఏం కోరుకుంటున్నారంటే మరి మనం ఎవరము అంటే సాక్షాత్తు పరలోకమందున్న దేవుని పిల్లలు. మరి దేవుని పిల్లలైనప్పుడు మన మాటలు కూడా ఎలా ఉండాలి అంటే మన మాటలు కూడా మంచిగానే ఉండాలి. మరి మంచిగా లేకపోతే ఏం జరుగుతుంది? మంచిగా లేకపోతే ఏం జరుగుతుంది అంటే నేను చెప్పే ముందు ఒక ఉదాహరణ చెప్తానండి. అండి, తల్లిదండ్రులైన వారు ఇద్దరు కూడా చాలా మంచివారై ఉండి ఎప్పుడు అందరితో గౌరవంగా మాట్లాడేవారు అనుకోండి. వాళ్ళ యొక్క పిల్లలు ఎప్పుడు కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, చూసిన వాళ్ళు ఒక మాట అంటారు. ఏమంటారు అంటే ఆ పిల్లోడు యొక్క తల్లిదండ్రులు చాలా మంచివారంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలాంటి చెడు మాటలు మాట్లాడారంటే వీడేంటండి ఎలా తయారయ్యాడు, నిజంగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అసలు ఎవరితో అయినా మంచిగా మాట్లాడతారండి, వీడేంటండి ఇలా తయారయ్యాడు, వీడేంటి ఎంత ఇలా వ్యర్థమైన మాట్లాడుతున్నా అంటారండి. మరి ఇప్పుడు దేవుడు కూడా ఆయన పరిశుద్ధుడైతే ఆయన పిల్లలుగా మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి అంటే మనం కూడా ఏం చేయాలి?
అని అంటే మన మాటలు కూడా ఎలా ఉండాలంటే దేవుడు పరిశుద్ధుడు అంటే ఆయన మాటలన్నీ కూడా పరిశుద్ధంగానే ఉంటాయి. మరి ఆయన గర్భం నుంచి వచ్చిన మన మాటలు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. మరి పరిశుద్ధంగా లేకపోతే ఏం జరుగుతుంది? వ్యర్థమైన మాటలు మనం మాట్లాడితే ఏం జరుగుతుందో మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం మనం చూడగలిగితే, నేను మీతో చెప్పినది ఏమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. చూడండి, నేను మీతో చెప్పినది ఏమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. అంటే ఏం చెప్తున్నారు అని అంటే, యేసుక్రీస్తు సార్ ఏం చెప్తున్నారు అని అంటే, ఇగో మీ నోటి నుంచి ఏదైతే మాట్లాడే వ్యర్థంగా మాట్లాడిన మాటలన్నీ ఉన్నాయి కదా, మీరు ఏదో మాట్లాడేసాం అయిపోయిందని మీరు అనుకుంటున్నారు, కానీ అయిపోలేదు. ప్రతిదానికి కూడా మీరు ఏదైతే వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారో మాట్లాడే ప్రతి మాటకు కూడా విమర్శ దినమున లెక్క చెప్పాలి. అంటే ఒకానొక టైం వస్తుంది, ఆ టైంలో మీరు ప్రతిదానికి కూడా లెక్క చెప్పాలి అని చెప్తున్నారండి. అంటే వ్యర్థమైన మాటలు కూడా దేవుడు కోరుకోవడం లేదా అంటే కోరుకోవడం లేదు, లెక్క ఉంది. విమర్శ దినాలు లెక్క చెప్పాలి అంటే దానివల్ల మనకు ప్రమాదం అని, ఆ మాటలు మనం మాట్లాడకూడదని దేవుడు రాయించడం జరిగిందండి. అంటే మనం ఈ దేవుడు ఏం కోరుకున్నాడు మన నుంచి అంటే, మన చూపు బాగుండాలి, మన ఆలోచనలు బాగుండాలి, మన మాటలు కూడా బాగుండాలి. మరి చివరిగా 4వది ఏంటి అంటే, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం, యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణముకే చేయును. చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం, యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడువక చేయవాడు. దుష్టక్రియలు అంటే ఏంటి? చెడు పనులు ఎవరైతే విడువకుండా చేస్తున్నారో వాళ్ళు ఏంటట, తన మరణమునకే చేయును. అంటే చాలామంది ఏంటంటే బాగా పేట్రేగిపోతున్నారు అనుకోండి, ఒక మాట అంటారు పెద్దలు ఏంటంటే, వీడికి పోయే కాలం దగ్గర పట్టింది, వీడి నాశనానికి దగ్గరలో ఉన్నాడు కాబట్టి అలా చేస్తున్నాడు అని చెప్పేసి అంటామండి. అలాగే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, దుష్టక్రియలు విడువక చేయవాడు. అంటే దుష్టక్రియలు, చెడ్డ పనులు కంటిన్యూగా చేస్తున్నా అనుకోండి, చెడు పనులు చేస్తున్నా అనుకోండి, దానివల్ల ఏంటంట మరణానికి అంటే వాళ్ళ మరణాన్నే తెచ్చుకుంటున్నారు. ఏ మరణం అంటే మొదటి మరణం కాదు, రెండవ మరణం. అంటే అగ్నిగుండానికి, ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నాడని. అంటే పనుల విషయంలో కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఇదిగో తన పిల్లలైన వారంతా కూడా చెడ్డ పనులు చేయకూడదు, మంచి పనులు చేయాలి అని కోరుకున్నారండి. అంటే మరి దేవుడు పరిశుద్ధుడు కనుక తన పిల్లలైన మనమంతా కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని కోరుకుంటున్నారు. మరి ఏ విషయాల్లో పరిశుద్ధులుగా ఉండాలి అని అంటే, చూపు విషయంలో పరిశుద్ధంగా ఉండాలి, ఆలోచన విషయంలో పరిశుద్ధంగా ఉండాలి, మాటల విషయంలో పరిశుద్ధంగా ఉండాలి, క్రియల విషయంలో పరిశుద్ధంగా ఉండాలి. ఇలా వీటన్నిటి విషయంలో కూడా మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారండి. మరి దీని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారంటే దీని గురించి ఎవ్వరూ కూడా ఆలోచించడం లేదు. మరి ఇందాక చదువుకున్న మాట 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడగలిగితే, 16వ వచనం 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14 చదువుకున్నాం కదా, 14, 16 మళ్ళీ చదువుకుందాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మీరు సమస్త ప్రవర్తన అంటే ఏంటి? మీ చూపు కానివ్వండి, మీ మాటలు కానివ్వండి, మీ ఆలోచన కానివ్వండి, మీ క్రియలు కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి.
మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా మనమంతా ఉండాలని మన పరలోకంలో ఉన్న తండ్రి కోరుకుంటున్నారండి. ఆయన కోరిక ఏంటి అంటే, ఇగో నేను పరిశుద్ధుని కనుక నా పిల్లలైన వారంతా కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నేను ఎలా ఉన్నానో నా పిల్లలు కూడా అలాగే ఉండాలని మన పరలోకపు తండ్రి కోరుకుంటున్నారండి. ఇంకా మరి ఇంకేం కోరుకుంటున్నారు దేవుడు అనేది మనం ఒకసారి చూద్దామండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం మనం చూడగలిగితే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇది సందర్భం ఏంటి అంటే, మరి పాత నిబంధన కాలంలో దేవుడికి ఏమి ఇచ్చేవారంటే బలులు అర్పించేవారండి. అంటే అది కూడా దేని కొరకు పెట్టారు దేవుడు అని అంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము ఇశ్రాయేలీలు చెప్పుకున్నాం. అయితే మరి వారు దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుడు వారికి ఒక పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటంటే, మీరు పాపం చేసినప్పుడు ఒక జంతువుని లేదంటే ఒక పక్షిని ఏదో ఒక పక్షిని తీసుకొని, ఒక నిర్దోషమైన జంతువుని కానివ్వండి, ఒక నిర్దోషమైన పక్షిని కానివ్వండి తీసుకొని వచ్చి, ఒక కోడెని కానివ్వండి, ఒక గొర్రెని కానివ్వండి, ఒక పావురాన్ని కానివ్వండి, ఏదో ఒక దాన్ని తీసుకొని వచ్చి మీరు చేసిన పాపానికి ఆ జంతువుని బలివ్వండి. అయితే ఆ జంతువుని బలిచ్చేటప్పుడు మీ కొరకు ఆ జంతువు బలైపోతుంది కాబట్టి దాని యొక్క రక్తాన్ని చూసైనా మీరు ఆ పాపం చేయకుండా ఉండాలి అని దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలుకు ఈ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగిందండి. అయితే మరి ఈ పద్ధతిని రాను వాళ్ళు ఎలా మార్చుకున్నారు? ఎలా మార్చుకున్నారంటే, వీరు మారు మనసు పొందాలి. ఆ పద్ధతిని నా కొరకు, ఇప్పుడు నేను ఒక తప్పు చేస్తాను అనుకోండి, నేను ఏం చేయాలి అంటే ఒక పావురు పిల్లని తీసుకుని వెళ్ళి బలివ్వాలి, దాని రక్తాన్ని చిందించాలి బలిపీఠం మీద. ఇప్పుడు అవును, నేను తప్పు చేస్తే పావురం పిల్ల, నిర్దోషమైన పావురం ఎందుకు బలైపోవడం అని నేను ఆలోచించి మారు మనసు పొంది పాపం చేయకుండా ఉండాలి. ఎందుకని దేవుడు పెట్టాడు. అయితే వీరు ఎలా మార్చుకున్నారంటే, తప్పు చేసేయడం బలిచ్చాడు అని వీరు ఇలా మార్చేసుకున్నారు. ఇలా మార్చేసుకుంటే మరి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు అంటే, అది సందర్భం ఏంటి, 6 నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులు ఏడాది దూడలను అర్పించి దర్శించునా. అంటే ఏంటి, దహన బలు కానీ ఏడాది దూడపిల్లలు అంటే సంవత్సరం ఉన్న దూడపిల్ల కానీ తీసుకొచ్చి దేవుని దగ్గరికి వస్తానా? వేల కొలది పొట్టేళ్ళు, వేలాది నదుల విస్తారమైన తైలము నేను ఆయనకు సంతోషమైన కలుగుచేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రిని నేను ఇత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇత్తునా? మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అంటే ఏంటి, బలులు అర్పణలు ఇవన్నీ కాదు. ఏం కావాలంటే, నేను ఇచ్చే బలి అర్పణ ఇవన్నీ దేవునికి ఏమి వద్దు. ఏం కావాలి అని అంటే, ఇదే మనం చదువుకున్న మాట. ఏంటి అంటే చెప్తున్నారు, దేవుడు ఏం కోరుకుంటున్నారు, ఆయనకి ఏం కావాలి అని అంటే, మొదటిది న్యాయముగా నడుచుకొనుటయు, రెండవది కనికరమును ప్రేమించుటయు, మూడవది దేన మనస్సు కలిగి ఉండుటయు, నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నారంటే, దేవుని కోరిక ఏంటి, యెహోవా కోరిక ఏంటి, మన పరలోకపు తండ్రి, మన పరమ తండ్రి యొక్క వాంఛ కోరిక ఏంటి అని అంటే, నా పిల్లలారా, నేను మిమ్మల్ని నుంచి ఏం కోరుకుంటున్నాను తెలుసా? న్యాయముగా నడుచుకోవాలి. న్యాయంగా అంటే లోకంలో ఏ విధంగా ఉందో అది కాదు. న్యాయం అంటే వాక్యాను ప్రకారంగా, బైబిల్ ఏ విధంగా నడుచుకోమంది మనం చదువుకున్నాం. చూపు విషయంలో ఎలా ఉండాలి, మాట విషయంలో ఎలా ఉండాలి, ఆలోచన విషయంలో ఎలా ఉండాలి, క్రియల విషయంలో ఎలా ఉండాలో మనం చదువుకున్నాం బైబిల్లో ఇప్పటివరకు. వీటన్నిటి ప్రకారంగా కూడా న్యాయంగా నడుచుకోవాలంటే, దేవుడు ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా నడవాలి. దేవుడు ఏదైతే వద్దన్నారో దాని ప్రకారంగా నడవకూడదు. ఇదే న్యాయం. న్యాయముగా నడుచుకొనుటయు, రెండవది కనికరమును ప్రేమించుటే. అంటే మనం ఏం చేయాలంటే, ఎవరైనా మన పట్ల తప్పు చేశారనుకో మనం కనికరించాలి.
అంటే క్షమించాలి. నన్ను ఇంత మాట అంటారా, నా కోసం ఇలా తప్పుగా మాట్లాడతారా, నా కోసం ఇన్ని చేస్తారా అని చెప్పేసి మనం కోపంతో విర్రవీగిపోకూడదు. పోనీలే అన్నారు కదా అని చెప్పేసి మనం ఏం చేయాలంటే కనికరించాలి. నిజంగా మనం అంతా కూడా మరి భూమి మీద ఉన్న వారు అందరూ కూడా పాపం చేసి పాపాత్ములుగా మారిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రాణం పెట్టగలిగారంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళందరినీ కనికరించి, అవును నా తమ్ముళ్ళంతా, నా తమ్ముళ్ళు, నా చెల్లెలు వీళ్ళంతా కూడా ఇదిగో నేను కరుణించకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతారని మనలందరినీ కనికరించి ఏం చేశారంటే ఆయన యొక్క ప్రాణాన్ని పెట్టారు. వాళ్ళ కోసం నేను వెళ్ళడం ఏంటి, వాళ్ళు పాపం చేస్తే నేను వెళ్ళడం ఏంటి అని యేసుక్రీస్తు అనుకోలేదండి. ఒకవేళ నిజంగా ఆయన అనుకుని ఉంటే ఈరోజు ప్రపంచానికి రక్షణ వచ్చేది కాదు. అంతే కదా, వాళ్ళ కోసం వాళ్ళు చేసిన తప్పుకు నేను వెళ్ళడం ఏంటి అని అంటాం మనమైతే. కానీ యేసుక్రీస్తు అలా అనుకోలేదు. మనందరినీ కనికరించి మన కోసం ఆయన భూమి మీదకి వచ్చి మనందరి కొరకు కూడా ఆయన యొక్క ప్రాణాన్ని పెట్టడం జరిగిందండి. మరి యేసుక్రీస్తు కనికరించారా? కనికరించారు. మరి పరలోకపు తండ్రి, ఈరోజు మనం ఎన్నో నేరాలు చేస్తున్నాం, మనం అంతా పరిశుద్ధమా? కాదు, ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నాం. మరి ఇన్ని విషయాల్లో తప్పిపోతున్నప్పటికీ కూడా మరి దేవుడు కనికరిస్తున్నారా? కనికరిస్తున్నారు కాబట్టే మనం భూమి మీద ఉన్నాం, లేదంటే సమాధుల్లో ఉంటాం. దేవుడు కనికరిస్తున్నారు కాబట్టి భూమి మీద ఉన్నాం సజీవులుగా. దేవుడు కానీ కనికరించలేదనుకోండి ఎక్కడ ఉంటామో? సమాధుల్లో ఉంటాం. అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఏం జరిగింది? దేవుడు లేని నగరం అట, గాడ్లెస్ సిటీ. దేవుడు మాకు అవసరం లేదు, దేవునితో మాకు సంబంధం లేదనుకున్నారు. వారం రోజుల్లో ఏం చేశారంటే భోగి చేశాడు దేవుడు వాళ్ళకి. భోగి పంటకు ముందే భోగి చేశాడు దేవుడు వాళ్ళకి. అలాగే సంక్రాంతి సీజనే కదా, అందరూ భోగి వేసుకుంటారు. చెత్త అంతా ఏం చేస్తారు? మంటలో వేసి మొత్తం తగలెట్టేస్తారు. మరి నేను అవసరం లేదు కదా, మీరు నాకు అవసరం లేదని దేవుడు వాళ్ళకి భోగి చేస్తారు. మొత్తం అంతా కూడా తగలెట్టేస్తారు. మొత్తం వాళ్ళ పట్టణాలు అందంగా 1200 కోట్ల విలువ చేసే ఏంటి సిటీల కాస్ట్ అండి అవన్నీ కూడా. ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్న దాని అంతా కూడా దేవుడు ఏం చేశాడంటే భోగి మంట వేస్తాడు. అంటే ఎలాంటి స్థితికి చేరిపోయారు ఈరోజు మనుషులంతా అంటే ఏంటి, దేవుడే అవసరం లేదట. నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి ప్రశాంతంగా నిద్రపోతున్నావు అంటే దేవుని వల్లే, ఆ దేవుని వల్లే. అలాంటి దేవుడు అవసరం లేదంటే ఆ దేవుడు మాకు అవసరం లేదన్నారు. దేవుడు ఏమనుకున్నాడు? మీరు నాకు అవసరం లేదని చెప్పేసి సమాధి చేస్తారు. అంటే కరుణించాలంటే దేవుడు కనికరం వల్లే మనం బ్రతుకుతున్నాం. మరి మనం ఏం చేయాలి? మనం దేవుని పిల్లలమైతే మనం కూడా మన పట్ల ఎవరైనా తప్పు చేసినా మనం కూడా కనికరించాలి. అది మన పరలోకపు తండ్రి మనస్సు. ఆయన పిల్లలుగా మనకు కూడా అలాంటి మనసు ఉండాలి. కాబట్టి ఇది నేను కోరుకుంటున్నానని చెప్తున్నారండి. ఇక మూడవదిగా ఏంటి? దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు. మనం ఎప్పుడు మనకున్న ధనాన్ని బట్టి కానివ్వండి, మనకున్న పేరుని బట్టి కానివ్వండి, మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి కానివ్వండి, ఏ విషయంలో కూడా నేను చాలా గొప్పవాడిని చెప్పేసి మనం ఎప్పుడు విర్రవేయకూడదు. ప్రతి ఒక్క విషయంలో కూడా మనల్ని మనం తగ్గించుకొని, ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఏం చేయాలి? మనల్ని మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక సీఎంని కానివ్వండి, ఒక పిఎంని కానివ్వండి, ఒక మంత్రిని కానివ్వండి కలవడానికి వెళ్ళామనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం చాలా దీనంగా మాట్లాడతాం. అయ్యా ఇదయ్యా మా పరిస్థితి, మాకు ఈ విషయంలో మీరు సహాయం చేయండి అని మనం వెళ్ళి దీనంగా, ఏంటి మన దగ్గరికి ఓట్లు వచ్చి మనల్ని బ్రతిమాలుకున్న వారి దగ్గరికి మనం వెళ్ళి ఏం చేస్తాము? అయ్యా ఇది పరిస్థితి అయ్యా అని చెప్పేసి అని మనం వేడుకుంటాం. కేవలం వాళ్ళ యొక్క పదవి కాలం ఎంత? 5 సంవత్సరాలు. మధ్యలో కూడా పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఒక 5 సంవత్సరాలు రాజకీయ నాయకులుగా, ఒక మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా ఉన్న వీళ్ళ దగ్గరికే భూమి మీద ఉన్న మనుషులుగా మనం వెళ్ళి ఎంత ప్రాధాయపడుతున్నాం అంటే అక్కడ తగ్గించుకుంటున్నాం. అయ్యా మా పరిస్థితి ఇదయ్యా, మాకు కొంచెం సహాయం చేయండి, ఇగో మా పట్టణంలో అయ్యా కరెంట్ లేదయ్యా, మరి దీనికోసం మీరు స్పందించండి అని చెప్పేసి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వేడుకుంటాం. మరి దేవుని దగ్గర కూడా మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. తగ్గించుకొని ఏం చేయాలంటే నేను గొప్పవాడిని కాదని చెప్పేసి మళ్ళీ మనం తగ్గించుకోవాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. మరి వాళ్ళు ఏం చేశారు? లాస్ ఏంజల్స్లో ఉన్నవారు తగ్గించుకున్నారా? దేవుడే అవసరం లేదు అని వాళ్ళు తగ్గించుకోలేదు. కానీ మనం ఏం చేయాలి? మనల్ని మనం తగ్గించుకోవాలి. మరి ప్రపంచాన్ని పరిపాలించిన 4 సామ్రాజ్యాల్లో మొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. దాని చక్రవర్తి నెబుకద్నెజర్. వాడు ఏం చేశాడు? దేవుని కంటే నేనే గొప్పవాడిని హెచ్చించుకున్నాడు. తర్వాత దేవుడు ఏం చేశారు అంటే ఒక చక్రవర్తినే 127 సంస్థానాలు అంటే 127 దేశాలకి అధిపతిగా ఉన్న ఒక చక్రవర్తిని దేవుడు ఏం చేయించాడంటే పశువుల వలె గడ్డి తినిపించాడు దేవుడు.
అంటే నువ్వు మరీ విర్రవీగిపోతే నీకు ఎలాంటి పరిస్థితి రప్పిస్తారంటే నీచమైన పరిస్థితి దేవుడు రప్పిస్తారు. అందుకని దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మళ్ళీ మనం తగ్గించుకోవాలి, దీన మనసు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు కూడా ఆయన యొక్క స్థాయి ఏంటంటే పరలోకంలో ఒక గొప్ప స్థాయి, పరలోకంలో ఒక ఉన్నతమైన స్థాయి నుంచి ఆయన ఏం చేశారంటే భూమి మీదకి వచ్చి తగ్గించుకున్నారు. దాసుడుగా ఫిలిప్పీ పత్రిక 2:6 ఉంటుంది, మనకు తెలిసిన మాటే. ఏంటి ఆ మాట అంటే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్నును తానే రిక్తునిగా చేసుకొనెను. అంటే ఎంత గొప్ప స్థాయి అంటే కలిగి ఉన్నదేది కూడా యేసుక్రీస్తు వారు లేకుండా కలగలేదు. అలాంటి ఆయన కూడా ఏం చేశారంటే భూమి మీదకి వచ్చి తను తగ్గించుకున్నారు. ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక దాసుడి స్వరూపాన్ని ధరించుకొని ఆయన భూమి మీద తగ్గించుకొని బ్రతికారండి. మరి ఈరోజు మనం ఏం చేయాలి అంటే ఆ క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులుగా మనం కూడా ఎలా ఉండాలంటే అదే దీన మనసు కలిగి మనం కూడా మన జీవితంలో కూడా చూపించాలి, మన జీవితంలో కూడా బ్రతకాలి. అదే దేవుడు కోరుకుంటున్నారు. దేవుడు ఏం కోరుకుంటున్నారు? న్యాయంగా నడుచుకోవాలి అంటే వాక్యాన్ని ప్రకారంగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలంటే కనికరం చూపించాలి, తర్వాత ధ్యాన మనసు కలిగి ఉండాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. నిజంగా ఇదే అండి దేవుడు కోరుకుంటున్నారు. పరమతండ్రి వాంఛనను పట్టించుకున్న పుత్రులు అంటే పరమతండ్రి కోరిక ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మన చూపులోను, మన ఆలోచనలోను, మన మాటల్లోనూ, మన క్రియల్లోనూ ప్రతి ఒక్క విషయంలో కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. న్యాయంగా నడుచుకోమని దేవుడు చెప్తున్నారు, కనికరాన్ని ప్రేమించమని చెప్తున్నారు, దీన మనసు కలిగి ఉండమని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఉండాలని దేవుని యొక్క కోరిక. కాబట్టి పరమతండ్రి పిల్లలుగా మనం ఏం చేయాలంటే ఆయన కోరికను పట్టించుకోవాలి. ఆయన కోరికను పట్టించుకొని ఆయన ఒక కోరిక ప్రకారంగా భూమి మీద మనుషుల కోరికలను తీర్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? చాలా సంతోషిస్తారు. ఇప్పుడు భార్యకి ఇష్టమైన చీరను భర్త తీసుకొచ్చారనుకోండి, చాలా సంతోషపడిపోతారు. నాకు ఇష్టమైన తీసుకొచ్చారు మా ఆయన అని చెప్పేసి. అలా మరి దేవునికి ఇష్టమైన పని మనం చేస్తే దేవుడు కూడా సంతోషపడిపోతారు, అవునా కదా? నాకు ఇష్టమైన పని చేస్తున్నాను, నాకు ఇష్టమైన కార్యక్రమాలు చేస్తున్నానని దేవుడు కూడా సంతోషిస్తారు. కాబట్టి భూమి మీద ఉన్న మనుషుల్ని ఇష్టాలు కాకుండా పరలోకములో ఉన్న దేవుని ఇష్టాన్ని కూడా మనం నిర్వర్తించడానికి మనం పాటించడానికి మన జీవితంలో ప్రయత్నం చేయాలి. ఓకే, దేవుని ఇష్టం ఏంటో, దేవుని కోరిక ఏంటో మనకు అర్థమైంది. కాబట్టి విన్న ఈ మాటలు బట్టి మనం దేవుని యొక్క కోరికను అందరూ కూడా చేయాలని కోరుకుంటానండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.